డబ్బులు సంపాదించిన తర్వాత ఒక బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేయాలి. దానికంటే మంచిది సొంతంగా ఒక బ్యూటిషియన్ పెట్టుకోవడమే. అలాగా? ఇదిగో కొంచెం త్వరగా బయలుదేరమ్మా. నేను రెడీ. జానకి ఎంతవరకు చదువుకున్నారు? చదువు గురించి డాక్టర్ ఏది? చదువు విషయం ఓకే ఓకే, ఊరికేనే అడిగాను. జానకి మాకు బాగా నచ్చింది. ఓకే డాక్టర్, లెట్స్ ప్రొసీడ్. ఓకే. గర్భసంచిని మీరు అద్దెకిస్తున్నందువలన వీళ్ళు మీకు 10 లక్షల రూపాయలు ఇస్తున్నారు. దాంట్లో 5 లక్షలు అడ్వాన్స్, మిగతా 5 లక్షలు డెలివరీ తర్వాత పిల్లనిచ్చేటప్పుడు. డాక్టర్ 10 లక్షలు ఒకేసారి ఇవ్వకూడదా? సారీ రంజిత్, ఇటువంటి ట్రీట్మెంట్లో డాక్టర్ సగం దేవుడు సగం అనే అంటారు. మనం చేయవలసిన అన్ని పూర్తి చేసినా ఒక్కొక్కసారి ఇది సక్సెస్ అవ్వదు. కొన్ని సమయాల్లో కన్సీవ్గా ఉన్నాళ్ళు చేసే తప్పు వలన కూడా ఇది పోతుంది. అటువంటి ఒక ప్రాబ్లం వస్తే వీళ్ళ మొత్తం డబ్బు కూడా నష్టమైపోతుంది కదా. అది కాకుండా ఈ విషయంలో ఒకళ్ళకొకళ్ళు నమ్మకం లేకుండా కంటిన్యూ చేయడం కూడా కష్టమే. ఓకే డాక్టర్. ఆ తర్వాత మేము కేవలం డబ్బు కోసం ఇది చేయడానికి రాలేదు. పిల్లలు పుట్టని వారికి పిల్లలు కలగడానికి సహాయం చేయడం కూడా ఒక పుణ్యమైన విషయమే కదా. ఐ రియలీ అప్రిషియేట్ యువర్ జెనరాసిటీ. తర్వాత ప్రెగ్నెంట్ అయిన తర్వాత ప్రోటీన్, కాల్షియం, ఫైబర్ ఇవన్నీ మీరు తప్పకుండా తినాలి. దానికంత డబ్బులు ఎక్స్ట్రా అవుతుంది. ప్రోటీన్ ఫుడ్ అంటే తినాలంటే రేట్లు ఎక్కువ అవుతాయి కదా. It's okay. Tell me how much you want. ఐ వాంట్. ఇట్స్ ఓకే, ఐ టోల్డ్ నో. ఇట్స్ ఎ పుణ్య ప్రవర్తి. That's good. వెల్ సెడ్. ఓ యా. ఎంబ్రియో ట్రాన్స్ప్లేషన్ అయిన తర్వాత వీళ్ళిద్దరూ అమెరికా తొందరగా వెళ్ళాలి. వీళ్ళిద్దరూ వర్క్లో చాలా బిజీగా ఉన్నారు. డెలివరీకి ఒక రోజు ముందు వాళ్ళు వస్తే చాలు కదా. ఇంకా మన అగ్రిమెంట్ సైన్ చేసుకుందాం. ఇందులో 5 లక్షల రూపాయలున్నాయి. ఎన్నోది అయితే ముందు ఫస్ట్ అమ్మాయే. అయితే ఈసారి అబ్బాయి పుట్టాలనే కదా ఆశ. అమ్మాయి అయితే ఏంటి, అబ్బాయి అయితే ఏంటి, నాకిద్దరు అది కూడా కరెక్టే. ఈ కాలంలో అబ్బాయి ఏంటి అమ్మాయి ఏంటి అంతా ఒకటే. జానకి హస్బెండ్ యారు? కూర్చో కూర్చో, నన్ను పిలుస్తున్నారులే. నాందా 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 వరా. నాందా 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 இருக்கட்டும். ஓகே ஓகே. ஜானகி எப்படி இருக்கா? நார்மல் தான். இன்னும் கொஞ்ச நேரத்துல ரூம் மாத்திடுவாங்க. அப்பனா ஓகே. கொண்டு போங்க கொண்டு போங்க கொண்டு போங்க கொண்டு போங்க கொண்டு போங்க கொண்டு போங்க. పాపను ఎత్తుకుని ఉండొచ్చుగా. అదంతా ఎత్తుకోవాల్సిన ఎత్తుకుంటాడు తమ్ముడు. నాకు దాంట్లో అంతా పెద్ద నమ్మకం లేదు. బంగారు అమ్మ బంగారు కొండ. ఏంటి డ్రెస్ అంతా వేశారు? డాక్టర్ వేయమని చెప్పారు, అందుకే వేశాను. ఇప్పుడు ఎలా ఉంది? బిడ్డకి ఇప్పుడే పాలు పట్టాను. వీడు బాగా ఎర్రగా ఉన్నాడు కదండి. అంటే పుట్టేటప్పుడు అందరి పిల్లలు కలర్గానే ఉంటారు. ఇది అమెరికా వాళ్ళ పిల్లడే కదా. నువ్వు చాలా టైర్డ్గా ఉంటావు. కాస్త రెస్ట్ తీసుకుంటే అంత సరైపోతుంది. అలాగైతే పిల్లోని డాక్టర్ దగ్గర ఇచ్చేసి మిగతా సెటిల్మెంట్ అంతా
తర్వాత ఆ? డబ్బులు బాగా లెక్క పెట్టండి. అది నా దగ్గర సపరేట్ గా చెప్పాలా ఏంటి? మే ఐ కమ్ ఇన్ డాక్టర్? ఎస్. ఎలాగో అలాగా అంతా బాగానే జరిగింది. మీరు ఈ పిల్లోడి మొహం కొంచెం చూడండి, ఎంత అందమైన పిల్లోడు. 10 కాదు 50 లక్షలు కూడా ఇవ్వచ్చు. కరెక్ట్ గా చెప్పావు. అలాగైతే మీరు ఈ పొకిషాన్ని తీసుకుని మిగతా డబ్బులు ఇస్తే ఎక్కడ అమెరికా వాళ్ళు? అదేంటంటే ఒక చిన్న ప్రాబ్లం, వాళ్ళు ఇంకా ఇండియాకి రాలేదు. ఏమైంది? ఫ్లైట్ మిస్సా? అదేం లేదులే, వాళ్ళిద్దరి మధ్యలో ఒక చిన్నగా ఒక గొడవ. డైవర్స్ చేసి విడిపోయారు. వాళ్ళకి ఇప్పుడు ఈ పిల్ల అవసరం లేదని. ఎందుకు? నాకు ఒక చిన్న మీటింగ్ ఉంది, మర్చిపోయాను. ఇది వస్తా. என்னம்மா குழந்தை அழுகிறது கேட்கலையா உனக்கு? பால் கொடுக்க சொல்லி தரணுமா? ఇప్పదా పాలు కుడితే ఇంకా పాలు ఇవ్వడానికి నా దగ్గర లేదు. కాస్త ఆపుతావా? ఏంటి వీడు ఎప్పుడు చూసినా క్యా క్యా క్యా. నేను ఒక విషయం చెప్పనా? నేను ఇక్కడ టెన్షన్ లో ఉంటే తాకడానికి వచ్చారు. అది కాదు, 12% సినిమా చూసావా నువ్వు? అందులో ఇలాంటి ఒక సీన్ ఉంది. దేవుడా, ఏమండి? సరే 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 జానకి, జానకి ఆగు. చెప్పేది విను, ఆగు. జానకి, జానకి ఆగు. తీసుకెళ్ళి ఆగు. జానకి, పరిగెట్టకుండా ఆగు. ఏ జానకి, ఆగమంటున్నాడా? జానకి, జానకి తీసుకెళ్ళి వదిలే రాను. ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క జీవి, ఈ భూమి మీద ఉండే ప్రజలందరూ కూడా వాళ్ళకు వాళ్ళే మేమే సరి అనుకుంటున్నారు. సారీ అండి. ఒక అమ్మ ఆవేదన ఏంటనేది నేను అర్థం చేసుకోగలను. పర్వాలేదు. ఏమావేదనా? ఆ పిచ్చోడు బిడ్డని చంపేసి చెత్త కుప్పలు వేశాడంటే తర్వాత మనిద్దరం జైలుకెళ్ళాలి.
అది కూడా కరెక్టే. అందుకే నేను బిడ్డను తీసుకొచ్చేసాను. ఓ సెంటిమెంట్స్ అక్కర్లేదండి. కొంచెం ఎక్కువైంది కదా. కొంచెం